ఏమాయ్ కామేశ్వర, నీకోసం ఎదురు చూస్తున్నా. రావయ్యారా, నీ లిస్టే చదువుతున్నాను, చాలా పెద్ద లిస్టే. ఆ లిస్ట్ లో ఫస్ట్ పీచు మిఠాయి. ఇదిగో ఒరే వామన, కాస్త నోరు మూసుకుంటావు నువ్వు. చాలా సామాన్లు కొనవలసి ఉంది, అన్నిటికంటే ముందు పీచు మిఠాయా? ఇంకా చాలానా? చక్కెర 1 కిలో, పామాయిల్ 1 టిన్ను, చింతపండు 2 కిలోలు, పెసరపప్పు 1/2 కిలో. విన్నారా? ఇది ఇంటికి అవసరమైన లిస్టు. కామేశ్వర ఉండి ఇది కాస్త చూడు. చూడ్డానికి ఏముంది, ఇవ్వండి. ఏమయ్యా కామేశ్వర, ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కొత్తగా ఏమిటి? ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది? పసుపు పొడి 4 కిలోలు, బాదం పప్పు 2 కిలో, హెయిర్ ఫ్రీ 1/2 డజన్, చక్కెర 1/2 కిలో ప్లస్ 2 కిలోలు, ఉప్పు 2 కిలో ప్లస్ 2 కిలోలు. ఏమిటిదంతా ప్లస్ 2 లా ఉంది? సరేనయ్యా, పూర్వంలాగా 1/2 కిలోతోనూ కిలోతోనూ రోజులు గడవగా. మునుపంటే మీ ఫాదర్ నువ్వు ఇద్దరే, ఇప్పుడు కుటుంబం +2 అయింది కదా. ఏ కుటుంబం? మీ అత్తగారు వచ్చారయ్యా, మీ అకౌంట్ లో అన్ని కొనుక్కెళ్ళారు. ఒరే కామేశ్వర, ఏమిటా ఇది? నాకేం తెలుసు. అత్తెవరయ్యా? అత్తగారు బామ్మ. ఇదేమిటి అత్తగారు, అమ్మ, మామగారు, తాతాను, బామ్? ఒరే అర్థమైందా నీకు? త్రిపుర సుందరి బామ్మ, దొంగ బామ్మ. ఆవిడ వచ్చి నా అకౌంట్ అడిగితే ఎవడమైనా తెలుసుకోవద్దా? ఇదేవిడికి గాంధీ ఏమిటో ఇలా గుంచుకుంటావు? ఇదంతా వాళ్ళ మనవరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకుని ఉండవలసింది. హద్దు మీరినట్టున్నావు. హద్దేమీ మేరలేదు. నేను చెయ్యి పట్టుకున్నానని ఎవరు చెప్పారు? ఆ బామ్మే చెప్పింది. అందతోడు చెప్పుకు తిరుగుతుందా దొంగముండా? నేను వదిలేదేదు, అటు ఇటు తేల్చేస్తాను. నువ్వు స్కూటర్ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్త ఎక్కించుకుని త్రిపుర సుందరి ఇంటికి రా పో. ఒరే కాముడు, పీచు మిఠాయి. ఓరా గర్భిణీ స్త్రీలాగా ఎప్పుడు చూసినా పీచు మిఠాయి పో. త్రిపుర సుందరి ఇంటికి వచ్చేసాయి. ఆ రోజు అందరి ముందు దెబ్బలు తినిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు 2 కిలోలుట. బామ్మడ బామ్మ, గుండు పగల కొడతా నేను కూడా రౌడీనే. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా ఉన్నారా లేక లేరా? ఎవరది? అయ్యో మీరా, ఇదిగో వస్తున్నా. నువ్వు రానక్కర్లా, నేను నీకోసం రాలేదు. సరేనా? మీ బామ్మని పిలువు. వచ్చేస్తున్నా. నువ్వు రానక్కర్లే, నేను నీకోసం రాలేదు. మీ బామ్మని పిలువు. త్రిపుర సుందరి, ఏ తిప్పు. నేను నీకో రండి రండి రండి, లోపలికి రండి. ఇదిగో ఇదిగో, ఏమిటి మంచి పట్టుకెళ్తున్నావు? ఇదిగో నేను నీకోసం రాలేదు. బామ్మని పిలువు. బామ్ ఇప్పుడే పచారి కొట్టుకెళ్ళిందా? అవును, ఎట్లా కనిపెట్టారు? నాకు సర్వం తెలుసా? రండి. నేను రాను, నా బ్యాగ్ ఇవ్వనే వెళ్ళాలి. వెళ్ళండి, పర్వాలేదు రండి. ఇప్పుడే కాఫీ పడుకున్నావు, కాఫీ చేసి ఇమ్మంటారా? ఫ్రెష్ కాఫీ పొడే 4 కిలోలేనా? అవును తెలుసు, లిస్ట్ లో ఉంది. ఇదిగో ఆ అంగవస్త్రంలో జరిగేలా చివరి ఉంది, చూసావా? ఉంది. ఏమిటా నవ్వు? సిగ్గేడే లేదు నీకు? మా ఇంటి అకౌంట్ లో మీ ఇంటికి సామాను కొంటారా? తప్పే, కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది, అవి ఇప్పుడే తీసుకొస్తే ఏమిటి తప్పు అంది. ఎవరికి పెళ్ళి? నాకా? నీకా? నీకు నాకునా? ఎవరా అన్నది? బామ్మ. బామ్మంతగలయ్యా. బామ్మ చెబితే నమ్మేడివే, ఆలోచించక్కర్లా. గజ్జల కూరలా ఎదిగావు, ఆ స్తంభంలో సగం ఉన్నావు. నీ బుర్రలో ఏమైనా ఉందా? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను, అందుకని చేయి పట్టుకుంటే పెళ్ళానా? వంట చేసేప్పుడు ఎప్పుడు గోకుంటూ ఓ పొట్టి వదహ నాతో ఉంటాడు తెలుసా? వాడి చేయి డైలీ నేను పట్టుకుంటాను, అందుకని వాడిని పెళ్లి చేసుకోగలనా? ఈశ్వరా, పిలిచావా? మిమ్మల్ని కాదు, ఏడుకొండలవాడా. చూడండి, మీకు నాకు పెళ్ళని బామ్మ చెప్పింది, అదంతా అబద్ధమేనా? కాదా మరి, పచ్చి అబద్ధం. అబద్ధమా? ఏమిటి? గొప్ప పొనికింది. చూడండి, నాతో మరి ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి. నీతో నాకేమిటి మాటలు? వెళ్ళిపోతున్నాలే. నా ఎదురుకుంటే నిలబడకండి, వెళ్ళిపోండి. వెళ్తాను. ఇప్పుడు ఏమీ కానీ దానికి ఎందుకు ఏడుస్తున్నట్టు? ఎందుకు ఏడుస్తున్నాను? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? విషం తాగి చేస్తాను. ఓహో, ఈ బెదిరింపులు ఏం మన దగ్గర జలవా? బెదిరింపేం కాదు. విషం మింగ నువ్వు చేస్తావా? విషం ఇదిగో ఇదిగో చిప్పు. విషం చేదు, తాగడానికి బాగోదు. ఆత్మహత్య మహాపాతకం, వద్దు. ఈ విషం కనబడి చూడట్లేదే. ఇదిగో చూడండి, మీ కిరాణా కొట్టే అకౌంట్ లో నాకు ఎలుకల మందు కొనివ్వండి. అయ్యో, ఒకటి మాత్రం తెలుసుకోండి, మగవాడి చెడితే ఎవరు లెక్క చేయరు, కానీ ఆడపిల్ల చెడితే ఊరంతా చెప్పుకుంటారు. ఏమిటిది? తెరిచారా నా భాండం వేస్తున్నావు? చెయ్యి పట్టుకున్నట్టే మన పెళ్ళైనట్టు, కంపెడి పిల్లలు కన్నట్టు అన్ని ఒకటి కల్లేనా? తిప్పు. ఇలా చూడు, ఇలా చూడు. నువ్వు కలవడానికి నేను ఎలా బాధ్యుడు చెప్పు? నన్ను అడగకుండా నువ్వు ఎలా బిడ్డలు కనిసావు? ఈశ్వరా, ఏడుకొండలవాడా. ఆగు ఆగు, ఎలుకల ముందు విషం వద్దు. ఏం లేదు, ఎందుకు ఏడుస్తున్నట్టు? ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నట్టు? నాకంటే ఎవరున్నారు? బామ్మొక్కుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది? నాకే అమ్ముంటే ఈ విధంగా జరుగుండేదా? అయ్యో, ఏడవకూడదు. ఆడపిల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను. మా ఇంట్లో నాకు అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, ఆడవాళ్లే లేరు.
నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిల్లు పొగ ఆ పొట్టి వెధవా ఇప్పుడు పచారీ కొట్టు అంతే. నేను ఏ ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు, నీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇప్పుడు మీ బామ్మ చేసిన వెధవ పని వల్ల వీధిలో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు. అందరూ నీ పేరుతోనే త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. అందులో ఒక పోకిరి వెధవ మొన్న నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు. నేను స్కూటర్ తిప్పమన్నాడు అనుకుని తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా. ఇలా చూడు చూడు, పోతే పోనీ. నాకు కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలుసండి. దొంగతనానికి ఇంగితం లేదు. ఆ రోజుట్లోకి పెళ్లి వారింట్లోకి పెద్ద పడుకున్నాడా, ఆయన పళ్ళ చెట్టు దొంగిలిచ్చేసింది. అలవాటు ప్రకారం నేను తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. పక్కనే పెట్టానా, పెద్దాయన పక్క కుతికిల్లాడు. పళ్ళు గుచ్చుకున్నాయి. ఆయన అయ్యో అంటూ వెళ్ళాడు. సారీ, చూసావా, నీ కష్టం గురించి నువ్వు చెప్పావు, నేను నవ్వేశాను. నాకు ఆ రోజు ఎంతో ఏడుపు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇప్పుడు నవ్వొస్తుంది. పళ్ళు ఏమిటిది? ఏమిటి? కౌగిలించుకున్నాం. కౌగిలించుకున్నావా? అవును. కావాలని చేయలేదు, మాటల్లో పడి తెలియలే. నేను వస్తాను. అయ్యో అదేమిటి? వాకిలు అనుకుని బీరువాతలకు తెరిచా. ఆ రోజు బామ్మ కూడా ఇలాగే బీరువా తెరిచి సర్రని జారింది. ఎవరు? నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్. ఇదే. మీరు? మై నేమ్ ఇస్ మదన్ గోపాల్. ఆహా, ఎవరు కావాలి? అదే హోటల్ కి ఫోన్ చేసింది. ఫోను? ఓ ఫోనా? యా. అయ్యో, రండి రండి, స్వయంగా రండి, పూర్తి వివరాలు చెప్తాను. మీ అమ్మగారిని చంపేశారు, అదే కదా? అమ్మ కాదు, నాన్న. సరే, మీ నాన్నగారిని. నో నో నో, ఇట్స్ ఓకే. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏం చేయమంటావు బాబు, ఈ వారంలో ఇదే విధంగా మీలాగానే 5 మంది వచ్చారు. ఆడపిల్లగా పుట్టనే కూడదు, ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని కననే కూడదు. ఎవరు? మదన గోపాలేగా? మీ నాన్నని ఎల్ఐసి మేడ మీద నుంచి తోసి చంపేశారు. తోసింది ఎవరో తెలుసా? నాకు తెలుసు, కానీ నేను చెప్పను. తర్వాత ఫోన్ చేసి చెప్తాను. కావాలంటే నంబర్ 7 గంగాబాయ్ స్ట్రీట్ కి రా, పూర్తి వివరాలు చెప్తాను. ఇదే బాబు నా కూతురు, నీకు ఫోన్ చేసింది ఇదే. ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు, వెంటనే వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కొడుతుంది. చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు, ఎవరో కూనీ చేశారు, పొడి చేశారు, చంపేశారని చెప్తుంది. పుట్టినప్పటి నుంచి దీని మెదడు సరిగ్గా లేదు, సరిగ్గా నడవను లేదు. పైగా తన తండ్రి గండల్లో పుట్టింది. అయ్యో అయ్యో, పుట్టుగుడ్డి, పుట్టుకుంటి, పుట్టు పిచ్చి. కాదు, నేనేం గుడ్డిదాన్ని కాదు. మదన్ గోపాల్ వాళ్ళ నాన్నని చంపడం నీ కళ్ళారా చూశాను. ఊరుకోవే, కళ్ళారా చూసిందంటే నోరు మూసుకోవే. ఎందుకు మాట్లాడుతున్నారు బాబు? ఏం చేయమంటావు బాబు, ఇది మగబిడ్డ ఉంటే ఏదో అనాథాశ్రమంలో చేర్పించి నేను ఇంత విషం మింగి చచ్చిపోయేదాన్ని. ఇది ఆడపిల్లగా పుట్టింది. ఏమిటమ్మా అనాథకినత అంటున్నారు? తనకైనా మీరున్నారు, నాకు. నేను వస్తానమ్మా. మదన్ గోపాల్ వెళ్ళొద్దు, మీ నాన్నని చంపింది. నోరు మూసుకోవే బాబు, అనవసరంగా శ్రమ కలిగించాను నీకు. అదంతా ఏం లేదమ్మా. as a matter of fact, ఈ అమ్మాయి వల్ల ఒక పెద్ద కన్ఫ్యూషన్ తీరిపోయింది. మదన్ గోపాల్, మీ నాన్నని చంపిన వాళ్ళు తుపాకీతో దన్ దన్ అని పొడిచి చంపేశారు. ఇట్స్ ఓకే, పర్వాలేదు పర్వాలేదు, ఏం భయలేదు, పర్వాలేదు. మెచ్చుతామా? మదన్ గోపాల్ వెళ్ళొద్దు. ఆగు, నాకన్నీ భీమ్. తెలుసు. నిజం చెప్పనా? లెట్స్ గో. మీ నాన్నని పొడి చేశారు. అవును. Yeah. But if you have some problem with STD, make a lightning call. Yeah. ఎంతకాలం ఇలా కార్టూన్ చూస్తూ ఉంటావు? బ్రెయిన్ పెరగక్కర్లేదు కొంచెమైనా? గివ్ సమ్ ఫుడ్ ఫర్ యువర్ థాట్స్ ఆల్సో. కరెక్ట్ బాస్. టీవీ ప్రోగ్రామ్ చూద్దామా బాస్? Okay, do whatever you like, but keep the volume down, okay? Yeah.
ఎవరు మాట్లాడు ఓకే మిస్టర్ శివకాశి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయమన్నాను కదా. అవన్నీ క్యాన్సిల్ చేశాను సార్. యా ఐ నో యు డిడ్ ఇట్. ఇప్పుడు అన్ని రీషెడ్యూల్ చేయండి. 2 రోజులు తర్వాత వస్తానని చెప్పారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దు. ఓ పిచ్చి పిల్ల మాట విని మోసపోయాను. పిచ్చి పిల్ల. అదే నిజంగా నిజంగా పిచ్చే. పాపం పుట్టుకుంటి గుడ్నెస్. ఏమిటి సార్? అదే మిమ్మల్ని కాదు. మిస్టర్ శివకాశి, అపాయింట్మెంట్స్ అన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయండి. నేను ఈరోజు నైట్ బెంగళూరు రావడం లేదు. ఇంకో 2 రోజులు మద్రాసులోని పని ఉంది. నన్ను క్షమించు కుమారి, క్షమించు. 9 మాసాలు నిన్ను గర్భాన మోసి కన్న తరువాత పసిడి ఊయలలో ఊపి జాబిలిని చూపి ముద్దుగా పెంచి అయ్యహో స్వహస్తాలతోనే చంపవలసి వచ్చినదే. నీవు నా బిడ్డవు కాదమ్మా, బిడ్డవు కాదు, తల్లివి. అవును తల్లివి, తల్లివి. ఆదిశక్తి అనుగ్రహం కలిగినచో వచ్చే జన్మలో అయినా మనం కలుసుకుందాం కలుసుకుందాం. సరిపోని చకుబాయి నీటేలా. నా తల్లి అభీష్టం అదే అయితే, నా తల్లి అభీష్టం అదే అయితే అటులనే 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 వచ్చింది. చకుబాయి నువ్వు చావే. ఏ పూలేరా త్వరగా పదవే, ఆయన కంట పడకూడదు. సార్ సార్, నేను వద్దనే చెప్పాను సార్. కానీ మా అమ్మే డబ్బు కాసుపడి నన్ను పిచ్చిదానిలో నటించమంది సార్. నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? ఊరు పేరు ఏం తెలియదు. కానీ వాళ్ళు కనిపిస్తే కరెక్ట్ గా పోల్చుకుంటాను. ఊరుకోవే, నోరు మూసుకొని ఉండలేవా? అది సరే, మొదట చేసిన బెంగళూరు కాల్కి ఎంత డబ్బు తీసుకున్నారు? బెంగళూరు కాలా? అయ్యయ్యో, నిజంగా మాకేం తెలియదు. ఒక్క మారే ఫోన్ చేసాం, అంతకు మించి ఏం తెలియదు. అప్పుడు